ఈరోజు గ్రామ సభకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గ్రామంలో సమస్యల గురించి తీర్మానం చేయడం జరిగింది. మొదటి సమస్య అండర్ డ్రైనేజ్ సమస్య. చాలా పెద్ద సమస్య ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఈదమ్మ గుడి దగ్గర వరకు, అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కింద వనపొలంల వరకు డ్రైనేజ్ సమస్య తీర్మానం చేయడం జరిగింది. అది కొద్ది రోజులలో 4-5 రోజులలో అది ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు తీర్మానం చేయడం జరిగింది. అవి కూడా హెచ్ఎండిఏ నిధులతోటి 50 లక్షల నిధులు మా దగ్గర ఉన్నాయి. ఇంతకుముందు 25 లక్షలు కంప్లీట్ అయినాయి. ఇంక 25 లక్షల నిధులతోటి హెచ్ఎండిఏ ఫండ్ తోటి ఎస్సీ కాలనీలో రోడ్లు మొత్తము కంప్లీట్ చేద్దామని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఊర్లో ఉన్న పాత గోడలు కానీ పాతిండ్లు కానీ కులగొట్టి తాత్కాలికంగా పరిష్కారం చేయడానికి ప్రతి ఒక్క ఇల్లుకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అవి కొద్ది రోజులలో అవి కూడా పూర్తిగా తొలగించడం జరుగుతుంది. శ్మశాన వాటిక, ఎస్సీ శ్మశాన వాటిక వాటర్ ట్యాప్స్ సరిగా లేవు. అదేవిధంగా రూమ్స్ సరిగా లేవు. బయట వచ్చిన వాళ్ళకు కూడా సౌకర్యాలు సరిగా లేవు. దానికి కూడా మేము అందరం తీర్మానం చేయడం జరిగింది. అది కూడా మేము అందరం కలిసి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బీసీ శ్మశాన వాటిక కూడా సరిగా లేదు. వాటర్ ట్యాప్స్ సరిగా లేవు. తాత్కాలికంగా కూర్చోవడానికి ప్లేస్ కూడా సరిగా లేవు. అది కూడా షెడ్ కూడా రిపేర్ చేయించి దానికి కూడా తీర్మానం చేసి చేయడం జరిగింది ఈరోజు. ఇంకా ముందు కూడా ముందు సమస్య గెలిచిన 2 నెలల్లో మేము గ్రామ పంచాయతీకి పెయింటింగ్ వేయడం జరిగింది. స్కూల్ బిల్డింగ్ ప్రహారీ కూడా నిర్మించడం జరిగింది. స్కూల్ పెయింటింగ్ వేయడం జరిగింది. మహిళా సంఘం పెయింటింగ్ వేయడం జరిగింది. అండర్ డ్రైనేజ్ సమస్యలు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. విధి లైట్లు ఊరు మొత్తం విధి లైట్లు వెలిగించడం జరిగింది. వెంచర్లనే కావచ్చు, మెయిన్ రోడ్లనే కావచ్చు, విధి లైట్లు మొత్తం ఊరు మొత్తం విధి లైట్లు వెలిగించడం జరిగింది. ఇంకా ముందు కూడా ఈ సమస్యలన్నిటికీ ఏ సమస్య ఉన్నా కానీ గ్రామ సభలో ఈరోజు చర్చించుకోవడం జరిగింది. డ్రైనేజ్ రోడ్లు సమస్యలు కావచ్చు, ప్లస్ మన పెన్షన్లే కావచ్చు, దాని అన్నిటి గురించి కూడా ఇందిరామిన్ల గురించే కావచ్చు, ప్రతి ఒక్కటి చర్చించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి మేమందరం కలిసికట్టుగా మా పాలకవర్గం అందరం కలిసి ప్రతి ఒక్కటి సమస్య తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాము. ఇంకోటి మెయిన్గా కోతుల సమస్య ఉంది. ఆ కోతుల సమస్య కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా దృష్టికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేయించినాము కోతుల గురించి. అది చాలా అమౌంట్తో కూడుకున్న పని కాబట్టి మేము మెల్లిమెల్లిగా అది కూడా ఈ వారం 10 రోజులలో జాలి తయారు చేయించి కోతుల సమస్య కూడా తీర్చడానికి సిద్ధమవుతున్నాము. మా పాలకవర్గం కూడా మా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.